అందరికీ నమస్కారం. ఈ మంగంపేట వెరైటీ అనేది మీరు ఉన్నారు, ఇదేదో ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు. దశాబ్దాల తరబడి దానికి ఒక పెద్ద చరిత్ర ఉంది. ఈ మంగంపేట మైసూరు అక్రమాలు అందరికీ తెలుసు, కానీ ఎవరు కూడా ఎదిరించి ప్రశ్నించేటువంటి పరిస్థితిలే. ఇది మంగంపేట చరిత్రలోనే ఇది ఒక కొత్త అధ్యాయం ఈరోజు జరిగేది. ఈ అధ్యయనం కూడా ముఖ్యంగా సిహెచ్ నరసింహారావు గారు, ఇది ఒక అపూర్వమైన ఖనిజము, ఇది దేశ సంపద, ఇది ఏళ్ల తరబడి దోపిడీకి గురి అవుతుంది, ఇది దేశద్రోహం, మనం దీనిపైన ఒక చర్య తీసుకోవాలని చెప్పేసి ఆయన గట్టికి పట్టుబట్టి మురళయ్య గారు కన్వీనర్గా ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ ఏర్పాటైన తర్వాత కూడా అనేక రకాలైన మధ్యస్థాలు, పోలీసుల ద్వారా మధ్యస్థాలు, రాజకీయ నాయకుల ద్వారా మధ్యస్థాలు, తెలుగుదేశంలో ఉన్న మంత్రుల ద్వారా మధ్యస్థాలు, తెలుగుదేశంలో ఉండే ఎమ్మెల్సీల ద్వారా మధ్యస్థాలు, అనేక రకాలు కూడా ఏదంటే ఏదో రకంగా దీన్ని నీరు కార్చాలని, మన పోరాట కమిటీని నిర్వీర్యపరచాలని, సామధాన భేద దండోపాయాలు కూడా ప్రయోగించినప్పుడు కూడా మా కమిటీ ఎక్కడ కూడా ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు. ఇది ఖచ్చితంగా ముందుకు తీసుకుపోవడమే ఈ యొక్క కమిటీ లక్ష్యం. దీని యొక్క దేశానికి జరిగే ద్రోహంగా దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత దేశీయ పౌరుడిగా, ఇది చిన్న అంశం కాదు, ఈ దేశ భక్తులుగా దీన్ని పోరాటం చేయాలని చెప్పేసినటువంటి ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకుంటున్నాము. అట్టే మా కమిటీ కూడా ఎన్ని కూడా ఒత్తిడిలు ఇవ్వకుండా ఈ ప్రయాణం ముందు జరుగుతూ ఉంది. దీన్ని కూడా మొత్తం మీద ఖచ్చితంగా కూడా ఎదురంటే దీన్ని ఏదో రాష్ట్రానికో జిల్లానికో పరిమితం కాకుండా ఇది మొత్తం కూడా ఈ దేశ ద్రోహాన్ని జనాలకు అందరూ కూడా అర్థం చేయాలి. ఏ పార్టీ ఉన్నది ఏ పార్టీ లేదని కాకుండా ఇది జాతీయ సంపద, ఇది అనే ఉద్దేశంతో పనిచేస్తున్నాం. ఈ సమావేశం గతంలో తిరుపతిలో జరిపినాము, అట్లే కోడూరులో జరిపినాము. ఇప్పుడు రాష్ట్ర కేంద్రం కాబట్టి ఇక్కడ జరిగితే కూడా బాగుంటుంది, ఇది కూడా ఇక్కడ జరగడం జరిగింది. ఈ సందర్భంగా అనేక మంది పెద్దల్ని, మేధావులని, విశ్లేషకుల్ని అందరూ కూడా మేము ఆహ్వానించడం జరిగింది. మా ఆహ్వానాన్ని మించి పెద్దలందరూ కూడా ఇక్కడ వచ్చినారు కాబట్టి అందరికీ మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సమావేశాన్ని భోజనాలు కూడా ఏర్పాటు చేస్తున్నాము. అందరూ కూడా బాగా లక్షణంగా భోజనం చేసి హ్యాపీగా వెళ్ళాలి. ఈ సమావేశాన్ని ఇంతటితో ముగిస్తున్నాం కమిషన్. నమస్తే అందరికీ.